హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా ఫ్రెండ్ నన్నొక ప్రశ్న అడిగింది. దేవుడు చనిపోతే అది మనందరికీ బాధాకరమైన రోజు కదా! మరి మీరేంటి గుడ్ ఫ్రైడే అంటారు. అది సాడ్ ఫ్రైడే అవ్వాలి గానీ, గుడ్ ఫ్రైడే ఎలా అయ్యింది? ఎందుకు మీరు ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని. మీ మనసులో కూడా ఇదే ప్రశ్న ఉంది కదా! దీని సమాధానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకొక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకతనున్నాడండి. అతను చాలా సంపన్నుడు. అతనెంత సంపన్నుడైనా అతనుకున్నటువంటి సొమ్మును జాగ్రత్త పరుచుకోలేదు. ప్రతి చెడు అలవాట్లను అలవర్చుకుని ఉన్న డబ్బంతా కూడా వృధాగా ఖర్చు పెట్టేసాడు. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు, లోన్స్, క్రెడిట్ కార్డ్‌లు ఇలాగ ఎక్కడెక్కడైతే డబ్బులొస్తాయో అవన్నీ తీసుకోవడము, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడము, ఇలాగ తన జీవితం గడుస్తూ ఉంది. ఒకరోజు ఒక అతనొచ్చి అంటున్నాడు, "ఇదిగో నువ్వు ఇప్పటికే నా దగ్గర చాలా సొమ్ము తీసుకున్నావు. మర్యాదగా ఎల్లుండలోగా నువ్వు నా అప్పు తీర్చావా సరే సరి. లేకపోతే నీ అంతు చూస్తా. అదే నీకు ఆఖరి రోజు అవుతూ ఉంటది. జాగ్రత్త" అని చెప్పి పెద్ద వార్నింగ్ ఇచ్చి ఎళ్ళిపోయాడు. అతను చాలా ప్రయత్నం చేశాడు గానీ ఎక్కడ రూపాయి పుట్ల. చివరిగా అతను వార్నింగ్ ఇచ్చినటువంటి డేట్ రానే వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, "ఈ రోజుతో వాడి జీవితం అయిపోయింది. ఇదే వాడికి ఆఖరి రోజు" అని. ఇతను కూడా చాలా భయపడిపోతూ ఉన్నాడు. అనుకున్నట్లే అతనొచ్చాడు. డోర్ నాక్ చేశాడు. వీధిలో ఉన్న వాళ్ళందరూ బయటకొచ్చేసారు. నెమ్మదిగా డోర్ తీశాడు. "ఏది నాకివ్వాల్సిన డబ్బులేవి? తెచ్చావా? సిద్ధపరిచావా?" అని అడుగుతున్నాడు. ఇతనికి ఏం చెప్పాలో అర్థం కాట్లా. సైలెంట్‌గా ఉన్నాడు. "నాకు తెలుసు నువ్వు రెడీ చేయవని. ఇదిగో పదునైన కత్తి తీసుకొచ్చాను. ఈరోజు నిన్ను చంపి నీ కిడ్నీలు అమ్మైనా సరే నేను డబ్బు తెచ్చుకుంటాను. ఈరోజు నీకు నా చేతిలో మూడింది" అని చెప్పి చాలా కోపంగా అతని మీదకి ముందుకొస్తున్నాడు. ఈలోపు దూరం నుంచి ఒక శబ్దం, "ఆగండి, అతనికి ఏ హాని చేయకండి" అని అన్నాడు. "ఎవరయ్యా నువ్వు? ఏంటి అతనికి ఏ హాని చేయొద్దంటున్నావు? అతను తీర్చకపోతే నువ్వు తీరుస్తావా ఏంటి? ఈరోజు నా డబ్బులు తీసుకొని గాని ఇక్కడి నుంచి నేను వెళ్ళేది లేదు." కోపంతో ఊగిపోతున్నాడు. అలా కోపంతో ఊగిపోతున్న అతన్ని చూసి, "అవును, నేనే తీరుస్తాను. నేను అతని బెస్ట్ ఫ్రెండ్‌ని. నా ప్రాణ స్నేహితుడిని నేను కోల్పోవడానికి ఇష్టపడట్లేదు. ఇదిగో నా ఆస్తంతా అమ్మి డబ్బు తీసుకొచ్చాను. ఈ డబ్బు నువ్వు తీసుకొని నా బెస్ట్ ఫ్రెండ్‌ని నువ్వు వదిలిపెట్టేయి. అతని ప్రాణానికి ఏమన్నా హాని జరిగిందా ఊరుకునేది లేదు" అని చెప్పి కాపాడుకున్నాడు. ఆ అప్పుల బారిన పడి తలామునక్కలైపోయినటువంటి వ్యక్తికి ఆఖరి రోజు అనుకున్నటువంటి ఆ వ్యక్తికి ఆ రోజు ఆఖరి రోజా? మంచి రోజా? ఫ్రెండ్ అంటూ ఉన్నాడు, "ఇదిగో నువ్వింక దేనికి భయపడొద్దు. నువ్వింక దేనికి జడియొద్దు. ఇప్పటికైనా సరే జాగ్రత్తగా జీవించు. నీకోసం నేనున్నా. ఏం పర్లేదు" అంటూ ఒక భరోసా ఇచ్చి అతన్ని నిలబెట్టాడు. అలానే మనం కూడా పాపాలతో, శాపాలతో, లేనిపోని అలవాట్లతో మన జీవితాన్నంతా పాడు చేసుకుని మరణానికి అతి సమీపమై భయంకరమైన శిక్షకు గురవుతున్న మన కోసం యేసుప్రభు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మన కోసం వచ్చి, "నా బిడ్డనేమి చేయొద్దు. కావాలంటే నా ప్రాణం తనకి పణంగా పెడతాను" అని చెప్పి మాటలతో కాదు చేతలుగా చేసి చూపించినటువంటి రోజు ఈ రోజుని. దీన్ని బట్టి మనం అందరము సంతోషిస్తున్నాం. ఆయన చనిపోయినా మనకి విడుదల ఇచ్చాడు కాబట్టి ఇది మనకి మంచి శుక్రవారం.